మూడు రాజధానులకి ఒక్క ఇటుక తీసుకొచ్చి పేర్చాడా, ఎమ్మెల్యే ఇసుక తీసుకొచ్చి వేసాడా, ఏం చేశాడని ఆయనకి పూర్తిగా మతి భ్రమించింది. ఆయన్ని ఎక్కడైనా ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించాలి తీసుకెళ్లి. రైతులు ఎంతమంది పోరాడారండి, ప్రాణత్యాగాలు చేశారు, చాలా మంది చీరలు ఇప్పేశారు ఆడవాళ్ళకి. రైతులైతే ఎంత ఏడిపించాడు ఆయన. అమరావతి రాజధాని ఈ రోజు అందరూ 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, చాలా మంది ఫ్యాక్టరీలు వస్తున్నాయి, చాలా మంది బాగుపడతారండి అమరావతి రాజధాని రావటం వల్ల. వీనికేంటంటే బాధ, ప్రజలు ఇంకా ఏడిపించి తినాలనా? అసలు ఆయన చేసేది ఏమైనా అసలు పరిపాలన బాగుందా? నేను ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా, చించేస్తా, పొడి చేస్తా అన్నాడు. ఏం చేస్తున్నాడండి ఆయన? 12 సంవత్సరాలు అయింది రాజధాని ప్రభుత్వం విడిపోయి. 12 సంవత్సరాలకి ఈయన ఏం చేశాడండి? రాజధాని కూడా మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని చేస్తే ఆ రాజధానిలో ఉండి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి మెంటల్ వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నాడు. ఏంటండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇన్ని మాటలు మారుస్తాడా? ముందేమో విశాఖ రాజధాని అన్నాడు, అమరావతి అన్నాడు, తర్వాత గుంటూరు అంటున్నాడు. ఏంటి ఎన్ని స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇలా మాట్లాడతాడా? ఈయన పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారా? మొన్నటిదాకా అసలు ఎంత మంది ప్రజలు బాధపడ్డారు. రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. కానీ అసెంబ్లీకి వచ్చి ఏ రోజు పరిపాలన గురించి మాట్లాడారా, అభివృద్ధి గురించి మాట్లాడారా, రోడ్ల గురించి మాట్లాడారా, దేని గురించి, ప్రజా సమస్య కోసం మాట్లాడారా, దేని గురించి మాట్లాడారు? వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు. ఈ పాస్ అయ్యేది బిల్ అని చెప్పి అమరావతి ఆమోదిస్తారని వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతున్నారు అంతే. ఏదో అంటారు చూడండి సినిమాలో, మెరుపుతీగ ఒకసారి వచ్చి వెళ్ళని అలా వచ్చి వెళ్తున్నారు అంతవరకే. ఏంటంటే వాళ్ళు కేవలం జీతాల కోసమే, ఇంకేం లేదండి. మేము కూడా విజయోత్సవాలు చేసుకున్నామండి. రైతులు చాలా సంబరాలు పడుతున్నారు. 5 కోట్ల మంది సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలే గాని, నిరుద్యోగులు గాని, రైతులే గాని అందరూ 5 కోట్ల మంది ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురికి, మోడీ గారికి పాదాభివందనాలు చేస్తున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు, కేకులు కోసుకుంటున్నారు. ఎందుకండి సంబరాలు చేసుకుంటున్నారు? అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది ఉద్యోగులు బాగుపడతారు. రోడ్లే గాని ఏదైనా సరే చాలా డెవలప్ బాగుంటుంది. పిచ్చోడి చేతిలో ఎటు వెళ్ళిపోద్ది, ఎటు పడితే ఎటు పోద్ది. ఆయన పిచ్చోడు కాదు, మంచోడు కాదు. ఆడు మన కర్మ కొద్ది సీఎం చేశాడు, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి. ఏమంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం, ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. నువ్వు నా దగ్గరికి వచ్చావు మాట్లాడమని, నిన్ను సంతానంటే నా దగ్గరికి వస్తావా? మరి నేను గచ్చెట్ని అడుగుతాం. రఫా అంటే ఏనా కొడుకు వేస్తాడు ఓటీడికి? బాబు నాయన అంటే ఓట్లు వేస్తాను నానా. నేను రఫా అంటే ఎవడేస్తాడు ఓటు? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు మాట్లాడేవాడికి బుద్ధి ఉందా? కరెక్ట్ అనేది తప్పుడు. అన్ని ఆయన చేసిన పనులన్నీ కూడా ఒక్కటి కూడా మంచిది కాదు. అతనికి నిజం చెప్పాలంటే మెంటల్ అవగాహన లేని మనిషి. రూపాయి సంపాదించడంలో 7 రాష్ట్రాలను మించిపోయాడు.